అన్న మీరు జరగాలి పాప ముందు రావాలా అందరూ నిలబడిపోండి అన్న గ్రూప్ ఈరోజు రాయచోటి నియోజకవర్గ ఎస్ఐఆర్ కార్యక్రమం పైన అవగాహన కార్యక్రమం జరిగింది. ఏ విధంగా తెలుగుదేశం ఈరోజు ఓట్లు తీసేసే కుట్ర చేస్తుందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి ఈరోజు అందరు కూడా చెప్పడం జరిగింది. పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు రాష్ట్రంలో పథకాలన్నీ కూడా తీసేసే కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు తీసేసిన ఓటర్లకి మీరు నాన్ లోకల్ కాదు, అంటే మీరు ఇక్కడ నాన్ లోకల్ అవుతారు, మీరు ఇక్కడ మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా నిలిపేస్తామనే ప్రమాదం ఉందని చెప్పి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. తీసేసిన ఓటర్లు పథకాలకు దూరమయ్యే కుట్ర జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని క్యాడర్ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరైతే జెన్యూన్ ఓటర్స్ ఉన్నారో ప్రతి ఓటు కూడా ఓటర్ లిస్టులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పి కూడా మేమందరం డిసైడ్ చేస్తాం. గాలివీడు దక్కిడిపల్లి మండలానికి సంబంధించినటువంటి టీఎల్ఎల్ మీటింగ్లో ఎస్ఐఆర్ పైన పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. దీని ఇంపార్టెన్స్, ప్రభుత్వం నుంచి కొన్ని స్వార్థ రాజకీయాలు చేసే పరిస్థితులు ఉన్నాయి, దాన్ని అప్రమత్తంగా ఉండాలని క్యాడర్కి తెలియజేయటం, దీనంతా కూడా ఎక్కడ అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్క ఓటును కాపాడుకునే విధంగా చేసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వటం. అదే రకంగా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసిన దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి తీసేసిన ఓట్లు ఏవి కూడా వాళ్ళకు ఎటువంటి అర్హత పథకాలకు సంబంధించిన అర్హతలు ఏవి కూడా ఉండవు అన్నటువంటి మాట మాట్లాడడం, వాళ్ళు భారతీయ పౌరుల కింద చూడము అన్నటువంటి మాటలు మాట్లాడడం మనం చూసాం. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నటువంటిది దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా మనం పనిచేయాలని అన్నీ కూడా క్యాడర్తో కానీ నాయకులతో కానీ ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గౌరవ రమేష్ అన్న గారు కూడా దీన్ని దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ కూడా మంచి వాతావరణంలో మేము మాట్లాడుకొని భవిష్యత్తులో రాబో రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండి ఎస్ఐఆర్ పైన పూర్తి అవగాహనతో ఉండాలి అని చెప్పి మీటింగ్లో చర్చించడం జరిగింది.